హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాల్టి వీడియో ఏందంటే, మనకు మామూలుగా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు, యూట్యూబ్‌లో మనం వ్లాగ్స్ తీసేటప్పుడు ముఖ్యంగా అవసరమైనటివేంది ట్రైపాడు, మైకే గదా! అవి మెయిన్ ఇంపార్టెంట్ గదా! ఫస్ట్ దేనికైనా గూడా. అంటే వీడియోస్ తీయడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అలాగా. సో, అందుకని చెప్పి ఇప్పుడు నేనేందంటే, యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేనసలు ఇట్లా ట్రైపాడ్, మైక్ అవేం తీసుకోలేదు. ఇప్పటికి గూడా మైక్ తీసుకోలేదు. కానీ ఫస్ట్ ట్రైపాడ్ తీసుకున్నాము. తర్వాత చిన్న చిన్నగా ఈ మైకు అలా తీసుకొని వాయిస్ ఓవర్ అట్లా ఇంప్రూవ్ ఇద్దాము అని చెప్పి నేను ట్రైపాడ్ తీసుకుందామని డిసైడ్ అయ్యి ట్రైపాడ్ ఆర్డర్ పెట్టుకున్నాను. అదేంటంటే నేను రీసెంట్‌గా ఇండియాకొచ్చినప్పుడు ట్రైపాడ్ పెట్టుకోవాలనుకోని కూడా మర్చిపోయాననమాట. అక్కడి నుంచి ఇక్కడికి జర్మనీకొచ్చేటప్పటికి. సో, ఇప్పుడేందంటే సరేలే ఎక్కడైతే ఏముంది మనకి ఇంపార్టెంటే గదా! అది కూడా అని చెప్పి జర్మనీలో పెట్టుకుందాము అని చెప్పి మొన్న ఆర్డర్ చేశాను. సో, అదొచ్చింది. అదేదో కొంచెం మంచి బెనిఫిట్‌గా ఉంది అన్నట్టు మామూలుగా మనం చూస్తుంటాం గదా! ఏది బాగుంది ఎట్లా అని. సో, అట్లా సెర్చ్ చేసేటప్పుడు ఏందంటే మాకిక్కడ బాగా అనిపిచ్చిందనమాట. కొంచెం బాగా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇదైతే బాగుంటది అని. సో, అది ఈరోజు మాకు డెలివరీ అయింది. అంటే ఇక్కడ కొంచెం ఫాస్ట్‌గానే వస్తాయి. నేనేందంటే 2 డేస్ ముందుకే వచ్చేసిందనమాట. అంటే మనం పెట్టిన 2 డేస్‌కి కరెక్ట్‌గా డెలివరీ అయిపోయింది. సో, అది ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేస్తాను ఎలా ఉంటదని. వీళ్ళు ఎవరికన్నా అవసరమైతే పెట్టుకుంటారు గదా! అని చెప్పి వీడియో తీశాను. సరే ఇంకా చూపిద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యి గూడా అది అన్బాక్సింగ్ చేసేటప్పుడు వీడియో తీశాను. సో, చూడండి ఎలా ఉంటది, ఏం బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి. ఇదేందంటే 3 ఐటెమ్స్ ఆర్డర్ పెట్టామనమాట. 3 ఐటెమ్స్ ఒకేసారి వచ్చాయి. ఫస్ట్ అది వైట్‌గా బాక్స్ ఉంది కదా! దాంట్లో ఇప్పుడు తీసాను చూడండి. దాంట్లో ట్రైపాడ్ ఉండేది. అసలు షాక్ అయ్యాను నేను. ఏందబ్బా అంత చిన్నదిగా వచ్చింది అని. ఇది వచ్చి సెల్ఫీ స్టిక్, ట్రైపాడ్ 2. చూద్దాం ఒకసారి ఇది ఓపెన్ చేసి ఎలా ఉంటుందో. అసలు చూడడానికి సెల్ఫీ స్టిక్ ఒకటే ఉన్నట్టుంది కదా! ఇంత చిన్న దాంట్లో అంత ఉందా అనిపిస్తుంది. ఒకసారి మనం సెట్ చేసి చూద్దాం. ఎట్లా యూస్ చేయొచ్చు. సెల్ఫీ స్టిక్ ఒకటే మదనండి. ఎక్స్టెండ్ అవుతా ఉంది. ఇది ట్రైపాడ్, హైట్. బాగొచ్చింది ఇది. ఇది ఎంత హైట్ కావాలంటే అంత హైట్ మనం చేసుకోవచ్చు కదా. ఈ ట్రైపాడ్ ఇక్కడ వచ్చి జర్మనీలో 14 యూరోస్ పడింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు ఒక 1200 అలా ఉంటుంది. బెస్టే, పర్లే. ఎందుకంటే పెద్ద ఎక్కువ అంటే మన దగ్గర కూడా అంతే కాస్ట్కి వస్తుంది కదా. కొంచెం ఇది హైట్ మనం పెంచుకునేదానికి తగ్గించుకునేదానికి ఉంది. బాగానే ఉంది. ఇది మామూలుగా మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇది కొంచెం బాగా ఎక్కువ అవసరం కదా. అందుకని చెప్పి మేము ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే ఇది మర్చిపోయాం అనమాట తెచ్చుకోవడం. అందుకని ఇక్కడ జర్మనీలో ఆర్డర్ పెట్టుకుంటే ఈరోజు వచ్చింది. సో ఇదైతే చాలా బాగుంది. సెల్ఫీ స్టిక్గా కూడా యూస్ చేసుకోవచ్చు. 2 in 1 అనమాట. సో చూడండి, ఇట్లా వేసేస్తే ఇది సెల్ఫీ స్టిక్గా వస్తుంది. చూడండి, ఇట్లా పెట్టుకొని ఇంత పొడుగ్గా. దీన్ని ఇట్లా మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు ట్రైపాడ్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఎట్లా 2 in 1లో వచ్చింది కాబట్టి మన ఫొటోస్ తీసుకునేదానికి, సెల్ఫీ అదే
ట్రైపాడ్కి అంతా యూజ్ అవుతుంది ఇదైతే. దీనికి ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. అది రిమోట్ అనమాట. చిన్నది చూపిస్తున్నాం కదా అది ఏం యూజ్ అంటే, అది మనం ఫోన్ ఇక్కడ ట్రైపాడ్కి పెట్టేసి దూరం నుంచి కూర్చొనైనా అది మన చేతిలో పెట్టుకొని వీడియో స్టార్ట్ చేయడానికి, ఫోటో తీసుకోవడానికి యూజ్ ఉంటుంది. మామూలుగా అయితే మనం ఇప్పుడు అది పెట్టేసి టైమింగ్ పెట్టుకొని వచ్చి అట్లా దానికంటే కూడా ఇది బెస్ట్ కదా. అంటే మనం ఆ ఫోన్ పెట్టేసి వచ్చి అక్కడ కూర్చొనైనా దాన్ని నొక్కామంటే ఫోటో అయినా వీడియో అయినా స్టార్ట్ అవుద్ది. దీంట్లో ఈ బెనిఫిట్ కూడా చాలా బాగుంది. దీనికి ఏంటంటే వాళ్ళే బ్యాటరీ ఇచ్చారనమాట ఒక చిన్నదిగా. దీన్ని మనం వేసుకొని సెట్ చేసుకోవడమే. చూపిస్తాను చూడండి ఎలా వేయాలో. సో ఇట్లా తీసేసి సో ఇదన్నమాట. సో చూపిస్తాను చూడండి. అక్కడ వచ్చి మనం బ్యాటరీ వేయాలి. అంటే ఒకటి దీంట్లో ఇచ్చారు, మళ్ళీ వచ్చి ఇంతకుముందు కవర్లో చూపించాం కదా, అది ఎక్స్ట్రా బ్యాటరీ ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఒకసారి స్టార్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. సో అట్లా బటన్ నొక్కామంటే ఆడబెట్టి మనకు చూడండి వర్క్ అయింది కదా. సో ఇది ఇట్లా ఫోన్ వచ్చి ఇప్పుడు చూడండి ఇట్లా సెట్ చేశాం కదా. సో చూపిస్తాను అట్లని. ఇప్పుడు ఆ రిమోట్ మనకి ఏంటంటే బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది. సో దాన్ని మనం ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసి రిమోట్ కనెక్ట్ అదే ఫోన్లో కనెక్ట్ చేసుకున్నామంటే ఇట్లా ఫోన్ పెట్టేసి చూపిస్తాను. ఇప్పుడు వీడియో ఆన్ చేస్తున్నాను కదా, అది ఫోటోకి ఈ రిమోట్ ఇది నొక్కతాను. ఇప్పుడు క్లిక్ అవుతుంది అని చూద్దాం. సో చూడండి నొక్కాను కదా, ఆడ ఫోటో క్లిక్ అయింది. సో అట్ట వీడియో కూడా చూపిస్తాను. సో వీడియో మోడ్లోకి పెట్టాను. ఇప్పుడు చూడండి రిమోట్ నొక్కితే వీడియో స్టార్ట్ అయింది. అలాగే దీన్ని పెడతాను, ఆఫ్ అయిపోతుందేమో. సో చూడండి ఆఫ్ అయిపోయింది. చాలా బాగుంది, ఈజీ సింపుల్ ప్రాసెస్ కదా ఇది. దూరం నుంచి అయినా కూర్చొని మనం ఆన్ చేసుకోవచ్చు. ఈ ట్రైపాడ్ అయితే చాలా బాగుంది. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇది బాగా బెనిఫిట్ అనమాట. దూరం పెట్టుకొనైనా దగ్గర పెట్టుకొనైనా బాగా చేయొచ్చు అన్నీ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.